పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. చాలా క్యూట్గా అందంగా కాఫీ తాగుతుంది. తనే నా సిరి. చాలా బాగుంది కదా, అందుకే లవ్ చేశా. ఎర్లీ మార్నింగ్ కాఫీతో పాటు నాకు మెసేజ్ చేయడం తన హాబీ. నాకేమో ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేయడం నా హాబీ. ఏంటి ఏ రెస్పాన్స్ లేదు? మెసేజ్ చేస్తే రిప్లై లేదు, కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఏం శివ, ఏం చేస్తున్నా? హా, కెరీర్ కంటే ఎక్కువగా లవ్ మీదే ఫోకస్ చేస్తున్నా. మేబీ ఐఎమ్ రాంగ్, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఏంట్రా వీడికి లవ్ అంటే ఇంత పిచ్చా అని అనుకుంటున్నారా? బికాస్ మై లవ్ ఈజ్ మై హ్యాపీనెస్. నేచర్లో ఉండే అందమైన రంగుల్లాగే నా జీవితం కూడా చాలా బ్యూటిఫుల్గా, కలర్ఫుల్గా ఉండాలి. దిస్ ఈజ్ మై విష్ అండ్
దిస్ ఇస్ శివ. గుడ్ మార్నింగ్ శివ. వెరీ గుడ్ మార్నింగ్ సిరి. ఏంటి ఇన్నిసార్లు కాల్ చేసావు? ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలా? ఎస్టర్డే నీకు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. చెప్పడం మర్చిపోయావా? పంపదీసి మన మ్యారేజ్ గురించా? అది కాదు శివ. అది కాదా? అదేంటో చెప్పు మరి, తెలుసుకోవాలని చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మా ఫ్రెండ్ కావ్య ఉంది కదా. కావ్య? ఏమైంది తనకి? తనకేం కాలేదురా. రేపు తన బర్త్డే. తన బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తానని మాటిచ్చా. ఒకవేళ తన బర్త్డే సెలబ్రేట్ చేయలేదా నా పరువు అంతా పోతుందిరా. నువ్వే ఎలాగైనా నా ఇమేజ్ కాపాడాలి శివ, లేదంటే నేను హర్ట్ అవుతా. హర్ట్ అవుతావా? సరే, నీ ఇమేజ్ నేను కాపాడాలా? అదెలా? ఎలాగంటే కావ్య బర్త్డేని నువ్వే సెలబ్రేట్ చేయాలి. వాట్ వాట్ వాట్? కావ్య బర్త్డేని నేను సెలబ్రేట్ చేయాలా? నో వే, నా వల్ల కాదు సిరి. ప్లీజ్ శివ. నువ్వు ప్లీజ్ అన్నా ఇంకేమన్నా నేను సెలబ్రేట్ చేసేదే లేదు. అయినా కావ్య బర్త్డేని నేను సెలబ్రేట్ చేయడం ఏంటి సిరి? ప్లీజ్ శివ, ఇదొక్కసారి నేను చెప్పినట్లు చేయి. ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టను. నువ్వు ఇలా చేస్తే నువ్వేం చెప్పినా వింటా, ఏం అడిగినా చేస్తా. సరేనా? సిరి. ఉంటా మరి. ఓకే సిరి. బాయ్ బాయ్ బాయ్. హలో సిరి. హలో. అమ్మయ్యా, చెప్పాలనుకుంది చెప్పేసిన. ఐమ్ హ్యాపీ. లవ్ చేయడం ఏమో కానీ దీని అమ్మ జీవితం లవర్ని మెయింటైన్ చేయాలంటే దూల తీరిపోతుంది. ఛా. ఓం సామ్రాజ్యం పూజ్యం స్వరాజ్యం పూజ్యం వైరాగ్యం తాదాద్యం ఆంజనేయ స్వామి దేవతా ప్రీత్యర్థం సంపూర్ణ అనుగ్రహ కరుణా కటాక్షణ వీక్షణ ఫల కర్పూర నీరాజనం సమర్పయామి. స్వామి, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వద్దనుకొని వదిలేసి వెళ్ళిపోయింది. తనతో పాటు నా ఆనందాన్ని కూడా తీసుకొని వెళ్ళింది. బాధ తప్ప నాకు ఇంకేమీ మిగల్లేదు. కానీ ఇన్నాళ్లకు గమ్యమే లేని నా ప్రయాణంలో నేనున్నానంటూ తోడుగా మరొకరు నా జీవితంలోకి వచ్చారు. ఇప్పుడు నేను నిన్ను కోరుకునేది ఒకే ఒక్కటి. నా ఈ సంతోషాన్ని, ప్రేమను నా నుంచి ఎప్పటికీ దూరం చేయవద్దని కోరుకుంటున్నాను. ఈ ఒక్క కోరికే తీర్చు స్వామి. ఇదే స్వామి నేను మిమ్మల్ని కోరుకునేది.
సూర్య, చూడు, ఆ భగవంతుడు ఎవరికి ఏమివ్వాలో అప్పుడే ఇస్తాడు. కొందరికన్నీ త్వరగా దక్కుతాయి, ఇంకొందరికి సమయం పడుతుంది. ఆ సమయం వచ్చే వరకు ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేం. కానీ మంచివాళ్ళకు ఆ భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. నీకా సమయం వచ్చింది, ఇక నీకంతా మంచే జరుగుతుంది, అన్నీ శుభాలే జరుగుతాయి. ఆనందంగా ఉండు సూర్య. లక్ష్మి, ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే లక్ష్మి. ఓకే, బైరా, లవ్ యూ టూ. లక్ష్మి, ప్రాణంగా నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమకు చచ్చే వరకు నీకు నేను తోడుగా ఉంటాను. ఏదో అర్జెంటుగా రమ్మన్నావు, ఏంటి శివ? ఒకటి దగ్గర 3 months బ్యాక్ 50,000 అప్పు చేశానన్నా. వాడు ఇప్పుడు అర్జెంటుగా కావాలంటున్నాడు. ఇవ్వకపోతే ప్రాబ్లం అయిపోతుందన్నా. దీనికి ఇంత టెన్షన్ పడాలా? ఒక్క ఫోన్ చేస్తే సరిపోయేది కదా శివ. ఇప్పుడే మనీ సెండ్ చేస్తాను. ప్లీజ్ శివ, ఇదొక్కసారి నేను చెప్పినట్లు చేయి. ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టను. నువ్వు ఇలా చేస్తే నువ్వేం చెప్పినా వింటా, ఏం అడిగినా చేస్తా. సరేనా? ఓకేనా? థ్యాంక్స్ అన్నా. ఇట్స్ ఓకే శివ.
ఏంటి ఫేస్ వెలిగిపోతుంది? ఏమైందన్నా? కష్టాల తర్వాత సుఖాలు, సుఖాల తర్వాత కష్టాలు వస్తాయంటారు కదా. నా జీవితంలోనూ అదే జరిగింది శివ. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరం అయినప్పుడు కలిగిన బాధ నా అత్త కూతురు లక్ష్మి నాకు దగ్గరైనందుకు ఆనందంగా మారింది. తను నన్ను ప్రేమిస్తుంది. ఇన్నాళ్ళు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని గుర్తించలేనందుకు నా మీద నాకే కోపంగా ఉంది శివ. ఏది ఏం జరిగినా నాకు తోడు దొరికింది. ఇప్పుడు నా మనసంతా చాలా చాలా సంతోషంగా ఉంది. అన్నా, ఇన్ని రోజులైందన్నా నేను హ్యాపీగా చూసి. నేను ఇలా చూస్తుంటే నాకు హ్యాపీగా ఉందన్నా. ఇంకా లైఫ్లో దీన్ని ముట్టనురా. నాకు సంతోషమైన బాధ అయినా పంచుకోవడానికి దేవుడు నిన్ను నాకు ఇచ్చాడు. నువ్వు నా ఫ్రెండ్వే కాదు, సొంత తమ్ముడి మాదిరి. నువ్వు కూడా నాలాగా సంతోషంగా ఉండాలి. నువ్వు బాగుండాలి శివ, నువ్వు బాగుండాలి శివ. శివ, షాపింగ్ చేద్దామా? నాకు నా ఫ్రెండ్స్కి రెస్టారెంట్లో డిన్నర్ ప్లాన్ చేయి శివ. చాలా స్పెషల్గా ఉండాలి. ఓన్లీ మాటలేనా? గిఫ్ట్స్ లేవా శివ? లవ్ యూ రా. సారీ అన్నా, సారీ అన్నా, నేను మోసం చేస్తున్నా. నీ దగ్గర ఒక విషయం దాచా. శివ, నేను ఒక అమ్మాయిని ప్రేమించడం మోసం కాదన్నా. నా ప్రేమ కోసం నిన్ను వాడుకోవడం మోసం. ఏంటి ప్రేమించావా? అయినా ప్రేమించడం మోసం ఎలా అవుతుంది? ఏంటి నువ్వు చెప్పేది? శివ, శివ, ఏంటి శివ, ఏమైంది? శివ చెప్పు, ఏమైంది? నేను ప్రేమించిన అమ్మాయి పక్కా కమర్షియల్ అన్నా. కానీ తనంటే నాకు చాలా ఇష్టం. తన ప్రేమ నాకు కావాలి. తను నాకు ఎప్పుడు దూరం కాకూడదని తన కోసం అడిగిందల్లా చేశాను, అడిగిందల్లా ఇప్పించాను. ఇదంతా చేసింది నా డబ్బులతో కాదు, నీ డబ్బులతోనే. నీకు చెప్పిన ప్రతి ప్రాబ్లం నేను క్రియేట్ చేసిందే. చెప్పినవన్నీ అబద్ధాలే. చివరాఖరికి ఇప్పుడు చేసేదంతా మోసమే. ఒకటి దగ్గర 3 months బ్యాక్ 50,000 అప్పు చేశానన్నా. వాడు ఇప్పుడు అర్జెంటుగా కావాలంటున్నాడు. ఇవ్వకపోతే ప్రాబ్లం అయిపోతుందన్నా. దీనికి ఇంత టెన్షన్ పడాలా? ఒక్క ఫోన్ చేస్తే సరిపోయేది కదా శివ. ఇప్పుడే మనీ సెండ్ చేస్తాను. నన్ను క్షమించన్నా. ఇంకా నిన్ను మోసం చేస్తూ పోతే నేను మనిషినే కాదన్నా. అయినా నా అవసరాల కోసం ఫ్రెండును వాడుకునే నేనెక్కడా? ఫ్రెండులో కూడా తమ్ముని చూసే నువ్వెక్కడా? శివ, ఈ క్షణం నాకు అనిపిస్తున్నది ఒకటే. ప్రేమ దూరమైనా పర్లేదు, కానీ నువ్వు నీ స్నేహం ఎప్పటికీ దూరం కాకూడదన్నా. ఇకపై ఎప్పుడు తప్పు జరగదు, జరగబోదు.
ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకేరా, ఇట్స్ ఓకేరా, ఇట్స్ ఓకేరా. True friendship is more than love. Don't cheat your friend.